శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో ఒక ఆర్టిస్టు పుట్టుకతో ధనవంతురాలు, కానీ చివరి రోజులకు వచ్చేసరికల్లా చాలా హీనమైన స్థితిలో చనిపోవడం జరిగింది. ఆవిడెవరో కాదు, కల్పన రాయ్. కరెక్ట్ అండి. మంచి ఆవిడ గురించి మాట్లాడుకోవటం అనేది నిజంగా కావాలండి. చాలామందికి కనువిప్పు కావాలి. ఎందుకంటేనండి ఆవిడ పడ్డ బాధలు కానీ ఆవిడ ఎంతమందికి ఎంత సాయం చేసిందో ఒకటి చెప్తాను నేను. మన సినిమా టెక్నీషియన్స్లో చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లు కానీ ఇబ్బందులు పడుతూ కొన్నాళ్ళు తిండి లేక, సినిమా ఉన్నప్పుడు తిని సినిమా లేనప్పుడు బాధపడితే, అలాంటి కొంత పరిచయస్తులకి ఈవిడ కల్పనారాయ్ గారు అప్పటికప్పుడు అన్నం వండి పెట్టి వాళ్ళని ఆదుకుందండి. ఇదే కల్పనారాయ్ గారు మీరు చెప్పారు కదా, ఇదే కల్పనారాయ్ గారు తనకు లేకపోయినా తనకు ఉన్న దాంట్లో వచ్చిన దాంట్లోనే 10 మందికి అన్నం పెట్టి 10 మందికి పనిచేసిందండి. అసలు ఈ సృష్టిలో నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, దాన ధర్మాలు బాగా చేసిన అందరికీ అసలు కర్ణుడు చాలా బాధలు పడ్డాడు. ఆయనకంటే దానకర్ణుడు ఎవరు లేరుగా. అంతే కదా. తన శరీరాన్ని కోసిచ్చిన కర్ణుడు కూడా బాధపడ్డాడు. శాపాలు ఏమండి. బలి చక్రవర్తి పాతాళానికి తొక్కేయబడ్డాడు దానం చేస్తే, వామనుడి చేత. తర్వాత ధర్మరాజు అంత ధర్మాత్ముడు అంటాము, ఆయన ఎన్నో బాధలు పడ్డాడు. ఆయన పాండవుల పెద్ద ధర్మరాజు. సో ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మనకి. అంచేత మంచి వాళ్ళందరికీ బాధలు తప్పవా అనే క్వశ్చన్ మనకి రైజ్ అవుతుందండి వీళ్ళని చూస్తుంటే. తర్వాత ఇంకొక సామెత ఉంది మనకి, శరీరం భారీగా ఉన్న వాళ్ళందరికీ చాలా మంచి మనసు ఉందంటారు. మీకు అబ్జర్వ్ చేశారు. శరీరం భారీగా ఉంటే హృదయం చాలా చల్లటి మంచి హృదయం ఉంటుంది వాళ్ళకి, లావుగా ఉన్న వాళ్ళకి అని చెప్పి ఇది ఉంది. అలాంటి వాళ్ళలో కల్పనారాయ్ గారు ఒకరు, మీరు చెప్పిన కల్పనారాయ్ గారు. ఏమండి, ఈవిడ పుట్టుక చాలా ధనవంతుల కుటుంబంలో పుట్టింది. ఒంటి నిండా నగలు వేసుకుని చిన్నతనంలో మనం ముచ్చటగా నగలేసి అలంకరిస్తారు కదా, వడ్డాణం, ఈ కాసుల పేర్లు, ఇలాగా దాదాపుగా 10 సంవత్సరాల వరకు ఆవిడ ఆ అమ్మాయి ఇలాగే ఇచ్చేసేది. చేస్తే ఏమైంది, ఎవరిని అడిగారు అనుకోండి ఇది నాకు ఇచ్చేవంటే అలా నగ తీసి ఇచ్చేసేది. చిన్నపిల్ల మనసు, చిన్నపిల్లప్పుడే అది వచ్చింది. మా మనవరాలు ఒక ఆవిడ ఉందండి, ఎవరికైనా చాక్లెట్ కొనిచ్చామనుకో అది ఎదురెళ్ళి వాళ్ళు అడగపోయినా వెళ్ళి ఇచ్చేస్తూ ఉంటుంది. అలాంటి బుద్ధి కొంతమందికి అలా వస్తూ ఉంటుంది. నేనే ఆశ్చర్యపోతాను, ఏంటి నీకు అక్కర్లేదంటే పాపం కూడా ఆ అమ్మాయి కూడా ఇవ్వాలి అని ఇస్తూ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేశాను అట్లా. కొంతమందిలో అలా ఉంటాయి. అలాంటి అమ్మాయి అంటే మా మనవరాలని చెప్పడం కాదు, అది ఇమ్మెటీరియల్ అనుకోండి. కల్పనారాయ్ గారు అలాంటి వాడు, ఎవరికి ఏం అడిగితే అలా ఇచ్చేసే చిన్నతనం నుంచి. ఇలాంటి అమ్మాయికి ధనవంతుల కుటుంబంలో పుట్టింది. ఎక్కడ పుట్టింది? కళాకారుల నిలయం కాకినాడలో పుట్టింది. అమ్మాయి కలకత్తా అమ్మాయి అనుకుంటే పొరపాటు. ఈ రాయ్ అనే పేరు రావడానికి ఒక కారణం ఉంది. ఏమండి, ఈ చిన్నతనం నుంచి చాలా ధనవంతుల ఇంట్లో పుట్టింది, ఇచ్చేసింది. కానీ 10వ సంవత్సరం వచ్చేటప్పటికి ఈ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఈవిడ్ని ఇచ్చేసుకున్నాడు లేదు. కానీ ఈవిడికి సినిమా ఇంట్రెస్ట్ ఎందుకు, నాటకాల ఇంట్రెస్ట్ ఎందుకు కలిగిందంటే, ఒక సినిమా షూటింగ్ కోసం శారద గారు కాకినాడ వచ్చారు. ఈ క్రేజీ తోటి పిల్లలందరూ వెళ్తారు కదా, ఆ పిల్లలు శారద గారిని చూద్దామని ఆవిడ చూడటానికి వెళ్ళారు. ఈ నగలన్నీ వేసుకుని బుట్టబొమ్మలాగా ఉన్న ఈ అమ్మాయిని చూసి, నువ్వు సినిమాల్లో పనికిస్తావు, నువ్వు నటించవచ్చు అని చెప్పి, ప్రస్తుతం ఇక్కడ కాకినాడ అంతా నాటకాలే కదా, నాటకాల్లో ఆవిడని చెప్పి ఒక చిన్న మాట అనేసింది ఆవిడ, శారద గారు. దాంతో ఈవిడికి నాటకాలు పిచ్చి పట్టుకుంది. అక్కడి నుంచి తల్లిదండ్రులు పోయిన తర్వాత ఈ ఆస్తులన్నీ ఏమైపోయినాయంటేనండి, ఈవిడ ఆస్తులందరూ ఏముంది, చిన్నపిల్ల, ఎవరు ఆదుకునేవాళ్ళు లేరు, ఎవరు అడిగేవాళ్ళు లేరు. అడిగేటప్పుడు కాస్త పట్టుకుపోయారు. నగలు కానివ్వండి, ఇది కానివ్వండి, డబ్బులు కానివ్వండి, పడిపోయింది. తర్వాత బ్రతుకు తెరువు కోసం ఈ చిన్నపిల్లే నాటకాల్లో నటించాల్సి వచ్చింది. శారద గారు చెప్పారు కదా. అంటే వీళ్ళు తల్లిదండ్రులు వాళ్ళకి సంబంధించిన ఇంకెవరు లేరు. అదే కదా వచ్చింది. ఎవరు లేరు.
ఆ ఎవరు లేకపోవడంతో ఈ బంధువులు ఈ ఈ విధంగా చేశారా? మొత్తం ఉన్న బంధువులందరూ ఆ, వీళ్ళ కోసం కాదు, వాళ్ళ డబ్బు కోసమే బంధువులు రాబందులు రాబందులు అయ్యారు. ఓకే. మీరు అది కరెక్ట్గా బాగుంది. చెప్పారు అది. ఆ, ఏమండి మీరే చెప్పారు అది, రాబందులు అయ్యారు. ఏమండి క్యాజువల్గా ఎక్కడైనా అదే. కరెక్ట్. అదే అదే. వాణిశ్రీ గారి గురించి చెప్పుకోలేదా మనం? ఎగ్జాక్ట్. తల్లి కూడా తల్లి బావగారులు వాళ్ళు రాబందులే అప్పుడు తీసుకోలే. మనం చెప్పుకున్నాం. అప్పుడు ఎంత ఏజ్ ఉంటుంది అంటే కల్పనారాయ్ గారికి? 10 సంవత్సరాల వయసు. చిన్నపిల్ల మరి. చిన్నప్పుడు అప్పుడు ఏం చేయలేరు. చేస్తుంటే అప్పుడు ఇక ఈవిడ అసలు ఈ పిల్లకు కూడా ఎవరు ఏది అడిగితే ఇచ్చేసే మనస్తత్వమే. ఈ పిల్ల కూడా ఆమె ఒంటి మీద నగలే ఇచ్చేసింది అలాగా. ఓకే. ఆ తర్వాత నాటకాల్లో చిన్నపిల్ల పాత్రలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు 1-2 చిన్న నాటకాల్లో వేయించారు. అప్పుడు శారద గారు తల్లిదండ్రులు ఉన్నప్పుడు వచ్చింది 8-9 సంవత్సరాల వయసు. ఆ తర్వాత పోయారు, నాటకాల్లో మొదలెట్టిన తర్వాత పోయారు. ఇక ఆ తర్వాత ఏమీ చేయడానికి లేక కొంతకాలం కాకినాడలోనే నాటకాలు వేసుకుంటూ ఉండి, అంటే దాదాపుగా యుక్త వయసు వచ్చేంత వరకు, అంటే 14, 15, 16 సంవత్సరాలు వచ్చేంత వరకు నాటకాలు వేస్తూనే వచ్చారు. వేస్తూ 16, 17 సంవత్సరాల్లో ఒక మోహన్ రాయ్ అనే అతన్ని ప్రేమించింది. ఈ రాయ్ అనే పేరు అక్కడ మేము ప్రేమించింది, కానీ పెళ్లి వరకు వెళ్ళాల. ఓకే. అమ్మాయి యూత్ని ఉపయోగించుకున్నా వాడు వెళ్ళిపోయాడు. అక్కడ మోసం మళ్ళీ. చిన్నప్పుడు డ్యామేజ్. ఈ మోహన్ రాయ్ అనే అతను ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఈ అమ్మాయి ఇదయ్యేటప్పటికి వెళ్ళిపోయాడు మళ్ళీ. ఇక ఏమీ చేయడానికి లేక శారద గారు చెప్పారు కదా, శారద గారిని కలుసుకుంటే ఏమన్నా ఇదవుద్ది అని చెప్పేసి మెడ్రాస్ బయలుదేరింది. చిన్నపిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటాయి? ఒంటరిగా అంతే, ఎవరు లేరు. ఈ మోహన్ రాయ్కి ఒక కూతురు కూడా పుట్టింది. ఈ మోహన్ రాయ్ వీళ్ళు ఈ ప్రేమించుకున్న తర్వాత ఒక కూతురు పుట్టింది. ఆ చిన్న బిడ్డను తీసుకుని అక్కడికి వెళ్ళిపోయింది. ఆయన పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకుంటే గొడవంతా ఎందుకు? రెస్పాన్స్ లేదు. ఆ పిల్లను పోషించడం కోసమే బ్రతుకు తెరువు కోసం మద్రాసు వెళ్ళింది సినిమాలు నటిద్దాం. శారద గారిని కలిస్తే ఆవిడ రికమెండేషన్ తోటి కొన్ని సినిమాలు, ఫస్ట్ కె. విశ్వనాథ్ గారు ఓషిత్ గారితో శుభారంభం చేశారు మన కల్పనారాయ్కి. మంచి హ్యాండ్. ఆ తర్వాత ఆవిడ ఈ ఇబ్బందుల వల్ల, దేనివల్ల, లేకపోతే ఫ్యామిలీ జీన్స్ వల్ల శరీరం బాగా పెరిగిపోయింది. శరీరం పెరిగిన దాన్ని మనం ఏం చేయలేము, వాళ్ళు ఏం చేయలేరు. నిజంటే ఇదివరకులాగా బేరియాట్రిక్ సర్జరీలు అవి లేవు. అంచేత ఆ శరీరంతో దాన్ని, అంటే ఇంత తలకాయ ఇంత శరీరం ఉండేది. ఐరన్ లెగ్ శాస్త్రం ఉన్నాడు చూసారు, అలాగా. ఏమండి ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ శరీరమే ఆధారంగా సినిమాలో వేషాలు కల్పించుకుని ఆ వేషాల్లోనే ఇస్తూ ఉంటారు అందరూ. ఇప్పుడు మేజర్ వేషాలు, మెయిన్ వేషాలు ఇవ్వడానికి లేదు వీళ్ళకి. ఏదో కామెడీ వేషాల్లో, కానీ చాలా మంచి వేషాలు వేశారు ఆవిడ. ఎవరో కల్పనారాయ్ గారు, కోడి రామకృష్ణ గారు బాగా ఎంకరేజ్ చేశారు సినిమాల్లో. వెంకటేష్ గారు బాగా కల్పనారాయ్ గారిని బాగా ఎంకరేజ్ చేశారు. వెంకటేష్ గారి సినిమాల్లో కానీ ఇది కానీ బాగా ఎంకరేజ్ చేశారు కల్పనారాయ్ గారిని. ఇలా చేస్తూ ఉండి కూతుర్ని పెంచి పెద్ద చేశారు. కూతురు కోసమే ఎవరు ఇంటికి వచ్చినా అన్నం పెట్టకుండా పంపించేది కాదు. సినిమా వాళ్ళు ఎవరు వచ్చినా సరే, సినిమా షూటింగ్లో ఉన్నారనుకోండి, షూటింగ్లో ఈవిడ ఎవరన్నా అసిస్టెంట్ డైరెక్టర్ని, బాబు ఏం చేస్తున్నారు, అంత బాగా ఇచ్చేస్తున్నారంటే, ఇప్పుడు నా భోజనానికి రండి బాబు అంటే, ఈస్ట్ గోదావరిలో ఎప్పుడు డొక్కా సీతమ్మ గారు ఉన్నారు చూసారా, మనకి ఈస్ట్ గోదావరిలో ఎప్పుడు కూడా దాన ధర్మాలు కానివ్వండి, అన్నం పెట్టడం కానివ్వండి, ఈస్ట్ గోదావరి చాలా గొప్ప ప్రాంతం అది. మీరు ఎవరింటికి వెళ్ళండి, మర్యాదలకు లోటు లేదు, ఉండదు. కరెక్ట్. తూర్పుగోదావరి జిల్లా మర్యాదలకి ప్రథమ స్థానం అక్కడ వస్తుంది. ఆ ప్రాంతంలోనే డొక్కా సీతమ్మ గారు బ్రిటిష్ వారి చేత కూడా ప్రశంసింపబడిన డొక్కా సీతమ్మ గారు ఆ ప్రాంతమే. అలాంటి జిల్లాలో పుట్టి, అట్లాంటి మన్నులో పుట్టి, మన్ను అంటాను చూసారా, అలాంటి భూమి మీద పుట్టినందుకు వీళ్ళు కూడా అలాంటి ఇదైపోయి సరే చేస్తూ చిన్న క్యారెక్టర్లు వేస్తూ కామెడీ క్యారెక్టర్లు వేసి, ఇప్పుడు ఎల్బి శ్రీరామ్ ఉన్నారనుకోండి, ఎల్బి శ్రీరామ్ని లవ్ చేసే క్యారెక్టర్ లాగాను ఇట్లాగా టిపికల్ క్యారెక్టర్స్ వేసి ఆవిడ దాదాపుగా 500 సినిమాలు వేశారండి. కాకపోతే ఇలాంటి క్యారెక్టర్. అదే రైట్. కానీ ఈ దాన ధర్మాల వల్ల ఇక్కడ కూడా దాన ధర్మాలు ఏం పోవాలా, పెట్టే ఊరికే ఉండదు కదా. ఎవరు వస్తే షూటింగ్లో ఎవరన్నా ఉన్నారనుకోండి, బాబు మా ఇంటికి భోజనం రా బాబు ఒకసారి, సో నీకేం కావాలో అది వండి పెడతాను అని చెప్పేసి అలాగా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కానీ, కెమెరా డిపార్ట్మెంట్కి కానీ, ఇంకెవరికి కానీ వచ్చి అప్పటికప్పుడు వండి పెట్టేది. అర్ధరాత్రి వచ్చిందనుకోండి, అయిన తర్వాత
అమ్మ బాబు మా ఇంటికి రా బాబు పోయినా నీకు ఎప్పుడన్నా కుదరకపోతే అని చెప్పి వండి పెట్టే టెక్నీషియన్స్. అలా ఉంటున్న పరిస్థితుల్లో ఈ కూతుర్ని పెంచి పెద్ద చేసి చాలా అయింది. ఏమంటే కూతురు పెద్ద చేసిన తర్వాత ఏం చేసింది, ఈ కూతురు మీద ఆశ పెట్టుకుంది పాపం. ఎలాగోలా ఏదో ఒకటి చేసి అమ్మాయికి పెళ్లి చేసేద్దాం, లేదంటే ఆ నటిగా కూడా ప్రయత్నించింది కొంతకాలం నటించేద్దామని. కానీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే కొంతకాలం అయిపోయిన తర్వాత ఎవరినో తీసుకుని వెళ్ళిపోయింది. అయ్యో, ఆధారం అనుకున్న టైంలో నా అంటే ఎవరు కనీసం పలకరించే వాళ్ళు కూడా లేని టైంలో కూతుర్నే నమ్ముకుని కూర్చుంది ఈవిడ. తల్లి అలాంటి తల్లిని ఎవ్వరూ లేకుండా, తల్లి తన కోసమే బ్రతుకుతుంది, తన కోసమే సినిమాల్లో వేషాలు వేస్తుంది, తన కోసమే ఇంత చేస్తుంది, మద్రాసు వచ్చి ఇన్ని బాధలు పడుతుందని వయసు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ అమ్మాయికి. అది ఆలోచించలే. తండ్రి మోసం చేశాడు, అవును, ఇలా పుట్టి వదిలేశాడు, దేవుడు మోసం చేశాడు. ఏమండి ఇప్పుడు కూతురు మోసం చేసింది. ఇలాంటి జీవితాలు ఉంటాయా? వచ్చింది. కానీ వయసు పెరిగిన తర్వాత యంగ్లో ఉన్నప్పుడు కొంత కల్పనారాయ్ శరీరం అడ్వాంటేజ్ అయింది సినిమాలకి. కానీ వయసు పెరిగిన తర్వాత ముడతలు వచ్చేసిన తర్వాత ఇక ఎవరో పిలవటం మానేశారు. ఇటు కూతురు వెళ్ళిపోయింది, ఇటు సినిమాలు రావటం మానేశారు. ఇటు ఉన్న డబ్బులు అయిపోయింది. అంతకుముందు ఆస్తులు లేవు. అదేలేండి. ఇప్పుడు తను సంపాదించుకున్న కూడా కరిగిపోయింది. కూతురు కోసం ఖర్చు పెట్టింది. కూతురు చాలా బాగా ఇదే నగలు, చిన్నప్పటి నుంచి నగలు భారీగా అలవాటు కదా, నగలు చేయటం అది అలవాటు ఇల్లు అలవాటుతోటి కూతురు కోసమే నగలు నేను చూశాను. ఆ అమ్మాయికి బట్టలు కుట్టించడం, ఆ నగలు వేయించి మురిపంగా చూసుకోవటం, నా కూతురైనా ఇది కానీ ఆ తల్లి మురిసిపోవటం నేను కళ్ళారా చూశాను. ఇంచేతంటే మా ఇంటికి 2 వీధులు అవతలే ఆవిడ ఉండేది. మా దీని మీద నమ్ముకున్నా బాబు అంటూ ఉండేది ఆవిడ. అలాంటి కల్పనారాయ్ గారికి లాస్ట్లో వచ్చేటప్పటికి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు ఆవిడ. ఇంత శరీరం, భారీ శరీరం. వయసు ఉడిగిన తర్వాత అసలు అడుగు వేయటమే కదండి. వేషాలు ఎవరు అడగటానికి లేదు, ఎవరన్నా గుర్తుపెట్టుకుని. ఇప్పుడు ఈ సంఘటనలు మొత్తం చెన్నై అయితే, ఇక్కడ అప్పుడు చెన్నై తర్వాత హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చారు. చెన్నైలో ఉండేవారు, చెన్నై వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చారు. చెన్నైలో వచ్చారు. ఎందుకంటే ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేసింది కదా. అయితే ఇందిరానగర్ దగ్గరే అక్కడ ఉండేవారండి. ఇలాగ ఒక చిన్న ఇంట్లో ఉంటే అద్దె కట్టలేకపోయేది. కొంతకాలం ఉండి తిని ఇచ్చేశారు. తర్వాత కొంతకాలం అయిపోయేటప్పటికి ఆవిడ వయసు ఇది అయిపోయేటప్పటికి, అంటే దాదాపుగా ఇది కదా, ఈ లవ్ మీద వయసు వచ్చేటప్పటికి బాగా అస్సలు దెబ్బతినిపోయింది పర్సనాలిటీ. పోయేటప్పటికి కొంతకాలం అయితే అసలు బయటికి రాలేక, బయటికి వచ్చి తను ఉందో లేదో కూడా తెలియని పరిస్థితులు ఎవరో పట్టించుకునే పరిస్థితి అయిపోయింది హైదరాబాద్. అలాగా సంపాదించడానికి బయటికి వెళ్ళలేదు, ఎవరిని అడగటానికి ఎవరూ లేరు, ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. అంటే 1 రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు, 3 రోజులు ఇస్తారు. అలాగే కొంతకాలం గడిపోయిన తర్వాత, కొంతకాలం తర్వాత అసలు అన్నం తినడానికి కూడా లేకుండా పోయింది. అలా మంచానికి పరిమితిపోయింది. ఓసారి గుర్తుందో లేదో మీకు ఛాయాదేవుల గురించి చెప్పినప్పుడు, వచ్చినప్పుడు మంచం మీద నుంచి కదలలేక ఏకంగా ఇల్లే పోగొట్టుకుంది. ఏమండి మంచం మీద నుంచి కదలలేకపోయిందని చెప్పాను చూసారా? ఆ పరిస్థితి ఇప్పుడు కల్పన రాయ్ గారికి వచ్చింది. ఆ మంచం మీద అలా లేచి అన్నం కూడా వండుకోలేని పరిస్థితి. అన్నం పెట్టిన చెయ్యి ఎంతమందికి అన్నం పెట్టి, అదే నేను అన్నది. ఏం చేద్దంటే దాన కర్ణులు అందరూ, దానం చేసిన వాళ్ళందరూ ఇబ్బందులు పడ్డారు. ఎందుకని నాకు అర్థం కాని, ఇప్పటికీ అర్థం కానిది. ఏదన్నా అంటే పూర్వజన్మ ఫలం అదేదో అంటారు, కానీ అది దేవుడి సృష్టిలో ఇది ఎందుకు జరుగుతుందో కూడా నాకు ఇప్పటికీ ఇది క్వశ్చన్ మార్కే. అంటే నా పర్సనల్గా. ఏమండి అలాగా 1 రోజు అయింది, 2 రోజులు అయింది, ఎవరు పలకరించేవాడు లేకపోయింది. అంటే ఇప్పుడు కొంతకాలం 2 రోజులు 3 రోజులు కొంతకాలం పలకరిస్తారు సార్, ఆ తర్వాత వదిలేస్తారు మనకెందుకు లేని. అంటే నైజం జనరల్గా అంటే ఎవరు బతుకుతారు వాళ్ళది. హైదరాబాద్లో ఎవరు బతుకుతారు వాళ్ళది. ఎక్కడికన్నా వేషం కోసం అడగాలంటే కూడా కొన్ని మైళ్ళు ఈ ఎత్తు రోడ్ల మీద వెళ్ళి నడిచి వెళ్ళి ఈ అడిగే పరిస్థితి కూడా లేని పరిస్థితులు అందరి అలాగే ఉంది. ఏది ఒక టైప్ ఆఫ్ ఆర్టిస్టులకి. అలాంటి పరిస్థితుల్లో 10 రోజులు అన్నం లేక మంచంలో పడిపోయింది సార్. ఎవరిని అడగటానికి లేదు. అలా ఉండిపోయి 10 రోజుల తర్వాత తెలియకుండానే మరణించింది. ఈ 10 రోజులు ఆకలికి నకలాడి తినటానికి తిండి లేక, అంటే ఆ బాడీతోటి ఎవరిని వెళ్ళి అడగలేక లేచి అడగలేకపోతే అయిన తర్వాత కొంతకాలం పోతే ఎవరో చూసి
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి చెప్తే వాళ్ళు వచ్చి అంత్యక్రియలు చేసి డబ్బులు ఖర్చు పెట్టి అంత్యక్రియలు చేశారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఇప్పుడు కొంతకాలం తర్వాత ఎవరొకరు పక్కన చూస్తారు కదా, లోపల నుంచి సౌండ్ రావట్లేదని రౌండ్ చేసి చనిపోయింది మంచం మీద. అప్పటికి ఎన్ని రోజులు అయి ఉంటుంది? 2 రోజులు అయిందో. అప్పుడు చూసి చెప్పారు ఇలా కల్పనారాయ్ గారు ఇలా చనిపోయారు అని. ఇప్పుడంటే ఇప్పుడులాగా ఆవిడకి సహాయం చేసేవాళ్ళు. ఇప్పుడు పావలా శ్యామలకి సహాయం చేస్తున్నారు అందరూ ఛానల్స్ ఉండబట్టి. అవునవును. ఇదివరకు ఇలా సహాయం చేసేవాళ్ళు ఎవరు? అప్పట్లో ఛానల్స్ లేవు, ఇవి సోషల్ మీడియా లేదు, ఏదన్నా వైరల్ అవ్వాలన్నా లేదు, వైరల్ అవ్వాలన్నా. అంతేగా. ఇప్పుడు పావలా శ్యామల అదృష్టవంతురాలు. కరెక్ట్ కరెక్ట్. ఏమండి మీరు ఇంకోటి అన్నారు కదా, అంటే చేసిన తర్వాత ఎక్కువగా చేయాలన్నా కానీ ఇప్పుడు పావలా శ్యామల గారు చేస్తున్నారు. అదే అదే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అంటే అదే రిపీట్ అంటే చేయలేదు. అదే జరుగుతుంది. కాకపోతే అప్పటికి ఆవిడకి చేసుంటే బాగుండేదని ఎప్పటికీ అనిపిస్తూ ఉంటుందండి నాకు నిజంగా. కల్పనారాయ్ గారికి ఏం చేద్దంటే ఎవరికి తెలిసినా చేసేవాడు. ఒకవేళ వెంకటేశ్వర గారికి తెలిసినా, ఒకవేళ కోడి రామకృష్ణ బతికున్నా కూడా చేసేవాడు. కానీ అప్పట్లో కోడి రామకృష్ణ తెలిసినా కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కూడా లేకుండా పోయింది. తనకు అండగా ఎవరినట్టు ఇప్పుడు కూతురు ఉందనుకోండి, తర్వాత అన్నం తిన్నోళ్ళు ఎవరో కూడా మొహం కూడా చూడాలి అక్కడ. మన టెక్నీషియన్స్ చాలామంది అన్నం తిన్నారు. మరి ఇంకా దాని అంటే మనం చేసిన మంచి కూడా మనకు ఉపయోగపడిపోతే ఇంకేం చేస్తాం సార్ మనం? అట్టుంది సమాజం, అలా ఉంది. ఇంకేం చేస్తాం సార్ మనం? అంటే తిన్నోళ్ళు కూడా రాలేదంటే తిన్నాళ్ళు కూడా ఎవరైనా ఎలా ఉంది, మనం ఇంత అన్నం తిన్నాం కదా, అన్నం వండి పెట్టింది కదా, వేడివేడిగా అన్నం వండి పెట్టింది కదా, ఎలా ఉందో ఒకసారి చూసొద్దాం అని. అంటే మా పనులు మా బతుకు మా ఇంటి మా పెళ్ళాం పెట్టలు మా ఉన్నారు కదండి అంటారు. ఆ తర్వాత పెళ్ళిళ్ళు అయి ఉంటాయి కదా వాళ్ళకి. బ్రహ్మచారిలో ఉన్నప్పుడు తిన్నారు, పెళ్ళిళ్ళు అయి ఉంటాయి. మా బాధ్యతలు మా బాధలు మారాయి అని చెప్తారండి. అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంచెం బయటకు వస్తున్నాయి కానీ వార్తలండి, అంతకుముందు అసలు లేవు సార్. అదే అందుకనే సైలెంట్గా చనిపోయింది ఆవిడ. సో అంత్యక్రియ 10,000 ఖర్చు పెట్టి వాళ్ళు మూవీ ఆర్టిస్ట్ 10,000 ఇచ్చి ఎవరికో ఇచ్చి అంత్యక్రియలు చేయించి ఆవిడకి ఇచ్చేశారు. అంటే ఒక అనాథగా ధనవంతుల ఇంట్లో పుట్టి ఇక్కడ ఇంతమందికి మా అసోసియేషన్ కూడా మనం మెచ్చుకోవాలి. నిర్ణయం వాళ్ళు ఇలాంటివి చాలా చేస్తున్నారు. చేసి అనాథగా ఎవరు కూడా మరణించకూడదు, అనాథ శవం కాకూడదు. నిజంగా మా విషయంలో ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. తర్వాత అంటే మన ఇండస్ట్రీలో ఉన్న మన వాళ్ళని మనమే కాపాడుకోకపోతే ఎలాగా అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు వెళ్తున్నారు. మన ఆర్టిస్టులు మనమే కాపాడుకోకపోతే ఎలాగనే కాదు. అది చాలా మంచి విషయం అండి. దానికి కారణం ఆ మంచి బుద్ధి గల వాళ్ళు ప్రతినిధులుగా ఉంటారు మా అసోసియేషన్. నిజం చెప్పాలంటే ఇన్సూరెన్స్లు పెట్టినా కానివ్వండి, ఇలా కానివ్వండి, లేదండి ఇప్పుడు ప్రతి అసోసియేషన్ మన డైరెక్టర్ అసోసియేషన్ కూడా చక్కగా ఇచ్చేస్తున్నారు. ఎవరికి కావాలో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. నో డౌట్. అయితే మెడికల్ క్యాంపులు పెట్టడం ఎన్ని చేస్తున్నారు. చేత ఇలాంటి వాళ్ళు అంటే ఒకవేళ కొంతకాలం కనపడకపోతే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసే ఇది ఏదన్నా ఒక అసోసియేషన్, మా అసోసియేషన్ కానీ ఆర్టిస్టుల గురించి బాధ్యతలు తీసుకుని డైరెక్టర్స్ కనపడలేదు అనుకోండి, సపోజ్ ఏమయ్యారు అనేది ఎప్పుడన్నా ఒకసారి ఎంక్వైరీ చేస్తే బాగుంటుందేమో అని ఒక అభిప్రాయం. ఎందుకంటే మనం కనపట్లేదేంటి, ఇంత వెలుగాడు ఇంత సినిమాలు చేశాడు, ఈ మధ్య కనపట్లేదేంటి అని ఎవరన్నా ఒక లుక్ వేస్తే, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి వాళ్ళకి సహాయం చేయొచ్చు. అంటే వెతికి పట్టుకుని కూడా సహాయం చేయటం కూడా ఒక బాధ్యతగానే భావిస్తే ఏ అసోసియేషన్ అయినా బాగుంటుందని నా ఉద్దేశం. అంటే వాళ్ళకి తెలిస్తే చెప్పడం, మాకు తెలిస్తే చేస్తాం అంటారు, తెలిస్తే కాదు. దానికంటే ఇప్పుడు రోషన్ అనే అతను సింహాతో వెతికి పట్టుకుంటాడు చూసారా, అలాంటి సిచ్యువేషన్ ఉంటే బాగుంటుంది. అలాగా కల్పనారాయ్ గారు మహారాణిలాగా పుట్టి అనాథలాగా చనిపోయిందండి. ఇది కల్పనారాయ్ గారి చరిత్ర.